హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రీసెంట్ గా వచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 20,000 లో ఏమేమి వచ్చినాయో చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది లావా బ్లేజ్ కర్వ్ 5G. ఇది 8GB ర్యామ్ తో వస్తుంది అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.67 తో వస్తుంది. అండ్ దీని కెమెరా విషయానికి వస్తే బ్యాక్ వచ్చేసరికి 64MP కెమెరాతో వస్తుంది. 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 7050 తో వస్తుంది ఇది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ ఇది ఇన్ డిస్ప్లే తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ ఇది Android 13 తో వస్తుంది అండ్ దీనికి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ దీని అప్డేట్స్ విషయానికి వస్తే 2 years Android అప్డేట్స్ ఇస్తా అంటున్నారు అండ్ 3 years OS అప్డేట్స్ ఇస్తా అంటున్నారు. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే నేను చూసినప్పుడు 18,000 ఉంది ఆన్లైన్ లో, బేస్ వేరియంట్ ఇది. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి iQOO Z9. ఇది 8GB ర్యామ్ తో వస్తుంది అండ్ 128GB అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.67 inches తో వస్తుంది. అండ్ వీటి కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా వచ్చేసరికి 50MP కెమెరాతో వస్తుంది. 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16MP తో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 7200 తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే తో వస్తుంది అండ్ ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ దీని అప్డేట్స్ విషయానికి వస్తే 2 years Android అప్డేట్స్ ఇస్తా అంటున్నారు, 3 years OS అప్డేట్స్ ఇస్తా అంటున్నారు. అండ్ దీని ప్రైజెస్ విషయానికి వస్తే నేను చూసినప్పుడు 20,000 ఉంది ఆన్లైన్ లో. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Poco AX6. ఇది 8GB ర్యామ్ తో వస్తుంది, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే 1.4K ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే 6.67 తో వస్తుంది. అండ్ దీని కెమెరా విషయానికి వస్తే బ్యాక్ వచ్చేసరికి 64MP కెమెరాతో వస్తుంది. 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16MP తో వస్తుంది. ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా అండ్ 60fps దాకా కూడా రికార్డ్ చేసుకోవచ్చు ఇది. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వస్తే Snapdragon 7S Gen 2 తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 5100 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ ఇది 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది ఇది. అండ్ దీని అప్డేట్స్ విషయానికి వస్తే 3 years Android అప్డేట్స్ ఇస్తా అంటున్నారు అండ్ 4 years వరకు OS అప్డేట్స్ ఇస్తా అంటున్నారు. అండ్ దీని ప్రైజెస్ విషయానికి వస్తే 21,000 ఉంటుంది నేను చూసినప్పుడు ఆన్లైన్ లో. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి Realme 12 Plus. ఇది 8GB ర్యామ్ తో వస్తుంది అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే ఫుల్ హెచ్డి OLED డిస్ప్లేతో వస్తుంది అండ్ దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.67 inches తో వస్తుంది. అండ్ దీని కెమెరా విషయానికి వస్తే బ్యాక్ వచ్చేసరికి 50MP కెమెరాతో వస్తుంది. 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16MP తో వస్తుంది. ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek Dimensity 7050 తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అండ్ ఇందులో IP54 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఇది Android 14 తో వస్తుంది. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 21,000 ఉంది నేను చూస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి OnePlus Nord CE3 Lite 5G. ఇది 8GB ర్యామ్ తో వస్తుంది అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కూడా వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే IPS LCD డిస్ప్లేతో వస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.72 తో వస్తుంది. అండ్ దీని కెమెరా విషయానికి వస్తే బ్యాక్ వచ్చేసరికి 108MP కెమెరాతో వస్తుంది అండ్ ఇది ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16MP తో వస్తుంది అండ్ ఇది ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేసుకోవచ్చు 30fps దాకా. అండ్ దీని ప్రాసెసర్ విషయానికి వస్తే Qualcomm Snapdragon 695 5G తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ తో వస్తుంది అండ్ ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటుంది ఇందులో. అండ్ ఇది Android 13 తో వస్తుంది అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే నేను చూసినప్పుడు 20,000 ఉంది ఆన్లైన్ లో. అండ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పిన ఫోన్లన్నీ 5G తోనే వస్తున్నాయి. అండ్ ఇవే ఫ్రెండ్స్ అండర్ 20,000 లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్. అండ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.